ఈ ఫోటోలో మనం చూస్తున్నది మనందరికీ ఎంతో సుపరిచితమైన అనంత్ అంబానీ గారు. ఈరోజు ఆయన బరువు, ఆయన ఆరోగ్యం అనేది ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఆ విషయంలో తన తల్లి నీతా అంబానీ గారు, తన కుమారుడు అత్యవసర పరిస్థితిలో డ్రగ్స్ తీసుకోవడమే దీనికి కారణమని నిర్మొహమాటంగా చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? ఈ వీడియోలోకి వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మన అనంత్ అంబానీ గారు ఐపీఎల్ టైంలో చూసుకుంటే చాలా లావుగా ఉండేవారు. తర్వాత 100 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్గా స్మార్ట్ బాయ్ లాగా తయారయ్యారు. కానీ మళ్ళీ వెయిట్ పెరగడానికి కారణం ఏంటి అంటే, తను ఒక కోచ్ని పెట్టుకొని తన తల్లి వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరైతే హెల్ప్ చేశారో అదే కోచ్ని పెట్టుకొని ఆయన 100 కేజీల బరువు తగ్గారు. కానీ అది ఏమైందంటే కోవిడ్ పాండమిక్ టైంలో తన కోచ్ రావడం మానేశారు. ఒక 1 ఇయర్ రావడం మానేయడంతో ఈయన కోచ్ సహాయంతో కదా బరువు తగ్గారు. ఈయన ఓన్గా డైట్ ఫాలో అవ్వాలి అనేం లేదు. అలా ప్రెజర్తో ఒక మనిషి పుష్ చేస్తే అలా తగ్గారు. దగ్గరుండి అలా బరువు తగ్గేలా చేశారు. ఎప్పుడైతే ఆ కోచ్ రావడం మానేశారో, కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఆయన రావడం మానేశారో, ఈయన యథావిధిగా మళ్ళీ ఈయన నార్మల్ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ టైంలో ఎలా అయితే ఆయన లావుగా ఉండేవారో, సేమ్ ఆయన ఎంత వెయిట్ తగ్గారో మళ్ళీ అంత వెయిట్ కూడా గెయిన్ అయ్యారు. ఓకే, వెయిట్ గెయిన్ అయితే అయ్యారు. మళ్ళీ సేమ్ అలాగే డైట్ ఫాలో అయ్యి, ఎక్సర్సైజులు చేసి, జిమ్లో ఎక్కువ సమయం గడిపి, మళ్ళీ తను సన్నగా అయ్యి తన ఆరోగ్యాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ డైట్ ఫాలో అవ్వడం అనేది ఒకేసారి అంతా తగ్గి మళ్ళీ అంతా పెరిగినప్పుడు మళ్ళీ అది ఆ ఫామ్లో మరి పనిచేయదు. ఆయన వెయిట్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ. చాలా కష్టపడితే కానీ జరగని పని. అండ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీలో చిన్నవాడు కావడం వలన, గారాబంగా పెరగడం వలన వాళ్ళందరూ దీనిపైన పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు అని ఒక టాక్ ఉంది. కానీ తన తల్లి నీతా అంబానీ గారు ఏం చెప్తున్నారంటే, తను సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్న టైంలో అత్యవసర పరిస్థితిలో తనకి స్టెరాయిడ్స్ ఇచ్చాము, అందువలనే తను ఇలా లావుగా అయిపోయాడు. మళ్ళీ తిరిగి జిమ్ము, ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు అవన్నీ కుదరవు. అవన్నీ చేస్తే తన ప్రాణానికే ముప్పు అని చెప్తున్నారు. ఆయనకి శ్వాస సంబంధిత అస్వస్థత ఉందని, అంటే అదే ఆస్తమా ఉంది. సో తను చాలా రోజులు ఐసీయూలో ఉండవలసి వచ్చింది. తన ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో డాక్టర్ల సలహా మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి స్టెరాయిడ్స్ ఇవ్వబడిందని నీతా అంబానీ గారు చెప్తుంటే, మనకి వచ్చిన సర్వే ప్రకారం చాలామంది ఏమంటున్నారంటే, శ్వాస సంబంధిత స్టెరాయిడ్స్ అనేవి ఓన్లీ ఊపిరితిత్తుల వరకే పనిచేస్తాయి, దాంతో వెయిట్ గెయిన్ అవ్వరు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ ఏదైతేనేమండి, మీ ఆరోగ్యం కుదుటపడాలి. మీకు నిజంగా వీలైతే కనుక మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి మీ ఆరోగ్యాన్ని సరిచేసుకొని చక్కగా రాధికా మర్చెంట్ గారితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మేమందరం అయితే కోరుకుంటున్నామండి. ఇదిలా ఉండగా రాధికా మర్చెంట్ గారు ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా, ఈయన మీద ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ళు తెలిసి కూడా ఆయన ఎక్కువసేపు ఏసీలో ఉన్నా పడదు, ఎక్సర్సైజులు చేసినా పడదు, కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని బాగా ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళ మధ్య ఉండే ప్రేమ అండి. ఆవిడ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. స్కూలింగ్ తర్వాత ఆయన వేరైపోయినా ఆ కాంటాక్ట్స్ అనేవి అలా మెయింటైన్ అవుతూ వచ్చి ఆ ప్రేమ పెళ్లిగా మార్చుకున్నారు. అంతేకాని ఆమె కూడా ఒక వేలాది కోట్ల ఆస్తికి వారసురాలు. అండ్ నిజంగా అనంత్ అంబానీ గారు చనిపోయే స్టేజ్లో లేరు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆ బరువు ఒకటే ఆయన ప్రాబ్లం అని చెప్పి ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు. దయచేసి వీళ్ళిద్దరిని ట్రోల్ చేయొద్దండి. బరువు ఒకటే నా ప్రాబ్లం. ఆయన ఎంతో తెలివైనవాడు. మిగతావి కూడా చూసుకోవాలి కదా. ఏదైనా సరే అనంత్ అంబానీ గారు, రాధికా మర్చెంట్ గారు, మీ ఇద్దరు వివాహ సంబంధం, వివాహం తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ట్రోలింగ్స్ చేయడం ఆపేయండి. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది, మరి అంత విషమించిపోలేదు. ఆయనకున్న ప్రాబ్లం అంతా ఒక బరువే అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అది కూడా దృష్టి పెట్టి మెల్లమెల్లగా ఎలా తగ్గించుకోవాలనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తారు. దయచేసి మీ టైంని వృధా చేసుకోకండి. ఆయన ఆరోగ్యము బాగానే ఉంది, టెన్షన్ పడద్దు.
అని డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.